ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని మనం స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం. ఆయనకి కుంభస్థలం అంటే ఏమిటి తెలియలేదు కదా. ఆయన అడిగి తెలుసుకుందాం. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నా వెనకాల కాదు నా ముందు కూర్చున్నటువంటి మిస్టర్ రాజీవ్ కనకాల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఆ నడక చూడు. ఓ నో ఫ్యామిలీ మ్యాటర్స్ ఇక్కడ. అమ్మా రాజీవ్ గారికి మైక్ ఇవ్వండి. నేను ఇవ్వను నా మైకు. హలో. కుంభస్థలం అంటే ఎన్టీఆర్ గారు మాస్క్ పెట్టుకున్నది మీరేనండి? నేనే. ఓకే. అదే ఆ డైలాగ్ చెప్తే అట్నుంచి రియాక్షన్ ఏమైనా వస్తుందని మీరు అనుకోలేదా? అమ్మో కరెక్టే, రావచ్చేమో. మీరు ఇలా పబ్లిక్గా అడిగారు. అవును, భయపడకండి. కుంభస్థలం అంటే? అవును సింహ, కుంభస్థలం అంటే ఏంటి? సింహకు మైక్ ఇవ్వండి. ఓ మై డాడీ, చెప్పు. కుంభస్థలం అంటే ఏంటి? అర్థమైంది. జూలై 7వ తారీఖున మీరు థియేటర్లోనే మాకు చూపించేస్తారు అని. ఓకే, దాచిపెట్టండి, మొత్తం దాచిపెట్టండి. అవును రాజా, సారీ రాజీవ్ కనకాల గారు, ఇక్కడ ఐఎమ్ యాంకర్, యువర్ యాక్టర్. ఓకే ఓకే ఓకే. మీ జీవితంలో భాగ్యశాలి మూమెంట్లు ఏమైనా జరిగాయా? దీనికి ఒక బిగ్, చాలా పెద్ద కథ ఉంది. అది ఏంటంటే, చిన్నగా చెప్పండి. చిన్నగానే చెప్తా, చాలా చిన్నగా చెప్తా. పెద్ద కథని చాలా షార్ట్ చేసి చెప్తా. అంటే నాకు పెళ్ళి జరగబోయేటప్పుడు రాము గారు, పెళ్ళికి ముందు లవ్లో ఉన్నాం. లవ్లో ఉండి సరే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నేనేం చేశాను, ప్లాన్ చేసి ఇలా కాదు, నిమ్ గారు ఉన్నారు వారాసిగూడలో, ప్లాన్ చేసి సార్ మీ ఇంట్లో ఉంటాను, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా వాళ్ళు ఒప్పుకున్నారు, కాకపోతే ఇంట్లో గొడవలు అవుతాయి కదా, వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చేస్తారు కదా, కాబట్టి ఈవిడ్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతానండి అంటే, సరే రాజీవ్ తీసుకెళ్ళిపో అన్నారు. సో నేనేం చేశానంటే, ముందు రోజు రాత్రి మొత్తం వెళ్ళిపోయి మా వేరే ఫ్రెండ్ బైక్ తీసుకెళ్ళి వారాసిగూడలో ఉన్నాను. నిమ్ గారు నాతోటి పాపం కంపెనీ ఇస్తున్నారు. ఈవిడకి రాత్రి చెప్పేశాను, రాత్రి ఒకవేళ ఏమైనా తేడా కొడితే పొద్దున్న లేపుకెళ్ళిపోతాను. ఓకే, డన్. రాత్రి అంతా బోల్డ్ అంత ఎక్సైట్మెంట్తో ఉన్నా. చేజు, వారాసిగూడి సొందల్లో చేజు, అటు. ఆ తర్వాత ఎక్కడికో యాదగిరిగుట్టకి మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్న చోటికి వెళ్ళిపోదాం, అక్కడ దండలు మార్చేసుకుందాం. ఇంత నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అని ఫిక్స్డ్ ఉన్నా. తెల్లారు లేచిన తర్వాత ఏమైందంటే, లేదు మా అమ్మ నాన్న ఒప్పేసుకున్నారన్న. సో అక్కడ ఆ భాగ్యశాలే కుదరలేదు. కాకపోతే కేరళ వెళ్ళినప్పుడల్లా భాగ్యశాలేనే. నేను కేరళ వెళ్ళినప్పుడల్లా భాగ్యశాలే. అక్కడ అందరి మధ్యలో నేను కూర్చొని, రాజా వచ్చావా భాగ్యశాలే, రాజా వచ్చావా భాగ్యశాలే. ఎందుకంటే నాకు ఎవరితో మాట్లాడడం రాదు, కాబట్టి ఎప్పటికప్పుడు పరిగెడదామని ట్రై, కానీ కుదరలేదండి. రాజా, నీకు నిజంగానే ఇప్పుడు ఒక మంచి భాగ్యశాలి మూమెంట్ క్రియేట్ చేస్తున్నాను, నీకు చెప్పా పెట్టకుండా. మాకు కేరళ సంప్రదాయం ప్రకారం పెళ్ళయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినటువంటి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పచ్చి పాలల్లో పచ్చి అరటిపండునేసి తినిపించడం అనేది సంప్రదాయం. என்ன சார் ஜான் விஜய் சார் இப்பயும் பார்த்தானா அது அந்த మిల్క్ இருக்குంలే. ఆ రోజు రాజీవ్ గారు అన్నారు. ఈరోజు మీ అందరి సమక్షంగా నేను అది చేయాలనుకుంటున్నాను. రండి రాజీవ్ గారు, మీకు ఇదే మీ భాగ్యశాలి మూమెంట్. ఇది చాలా, ఇది కక్ష తీర్చుకోవడం. ఇదిగో, అయ్యో భలేవాడివే, ఇది ఒకటే నా కక్ష. నేను 23 ఏళ్ళ నుంచి తీర్చుకుంటూనే ఉన్నాను. ఆ పట్టు, అయ్యో ఒక్క పట్టుకోవా. మనం అలా కలిసిమెలిసి ఉండాలి అని వాళ్ళు అలా. బాగుందా? బాగుంది. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అందుకే ఫ్యామిలీ యాంకర్ అయినా సరే నువ్వు కొన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. యాంకర్కి బాగా తిక్కుంది. పొరపాటు అయిపోయింది, తప్పు. సరే, ఇంతకీ సుమగారు ఇంత అనర్ఘళంగా ఇందాకటి నుంచి వాగ్దాటితో మీరు ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారు కదా, అసలు భాగ్యశాలి అంటే ఫ్రేజ్ ఏంటి? అక్కడున్న మాకు ఈస్ట్ వెస్ట్లో ఉన్న వాళ్ళకి, వైజాగ్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి, ఇప్పుడు మనకి రాయలసీమ ప్రేక్షకులకి భాగ్యశాలి అంటే ఏంటి? భాగ్యశాలి అంటే చెప్పండి. పరిగెత్తా జఫడా కాదు. హలో, భాగ్ అంటే ఓకే, పరిగెత్తు. సాలే అంటే